అంటే గత 5 ఏళ్ల కాలంలో అమరావతిని అడ్డం పెట్టి కోట్ల రూపాయలతో చేశారు, అక్రమ ఆస్తులు సంపాదించారంటారు మీరు. నేనా? అమరావతి ఉద్యమం అడ్డం పెట్టి అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్లు కూడా మిమ్మల్ని ముందు పెట్టి లీగల్ పరంగా కానీ ఉద్యమ పరంగా ఇచ్చేశారు. కోట్లాది రూపాయలు కూడగట్టారు శ్రావణ్ కుమార్ గారు. ఆ రోజున లాస్ట్ మూమెంట్ లో తాడికొండ సీట్ అడిగారు. తాడికొండ సీటు ఇవ్వకపోయేసరికే మళ్ళా బయటకు వచ్చి మంగళగిరిలో తన పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసి చెప్తారు. సార్ ఒక మాట చెప్తాను. నిజంగా అమరావతిని అడ్డం పెట్టి కుటుంబ ప్రభుత్వం ఏదైతే టీడీపీ ద్వారా అవన్నీ ఎంత తీసుకున్నారు, ఏం సంపాదించారు? అవన్నీ ఉట్టి మాటలండి. తాడికొండ సీట్ అడిగారా లేదా? మీకు ఒక తాడికొండ కాదు తిరువురు ఇస్తామన్నారు. తిరువురు కాదంటేనే నేను ఒక మాట చెప్తానండి. అంటే మీరు స్పెసిఫిక్ గా అడిగారు కాబట్టి ఈ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే బయట ఆరోపణ సార్ ఇది. నేను అదే చెప్తాను. జనాలు అడిగారు కాబట్టి నేను ఈ విషయం మీద కొంత స్పష్టత ఇవ్వాల్సి ఉంటాను. మేము ఈ ఇంటర్వ్యూ వ్యూస్ కోసం మిమ్మల్ని ఇచ్చేయడానికి కాదండి, జనాల్లో కొంత అదే నేను మీ ద్వారా మా ఛానల్ ద్వారా బయట హానెస్ట్ గా దీనికి నేను ఆన్సర్ చెప్తాను. దీంట్లో దాపరికాలు ఏం లేవు. నెంబర్ 1, మీరు అడిగింది ఫస్ట్ మీ మీద ఉన్న ఆరోపణలు అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించి పూర్తిగా అసంబద్ధం. సెంటు భూమి కోదు కదా, ఒక్క రూపాయి కూడా అమరావతి ఉద్యమంలో నేను సంపాదించాల. నెంబర్ 1. నెంబర్ 2, అమరావతి ఉద్యమంలోకి వెళ్ళి నేను డబ్బులు పోగొట్టుకొని నా సొంత డబ్బులతోటి నేను అక్కడ ఉద్యమం చేశాను తప్ప అమరావతి రైతుల దగ్గర నుంచి కానీ ఎక్కడ నుంచి కూడా ఒక్క నయా పైసా కూడా తీసుకునే వ్యక్తిని కాదు. అంత చీప్గా నేను ఎప్పుడు బిహేవ్ చేయను. ఐ హ్యావ్ మై ఓన్ స్టాండర్డ్స్. నెంబర్ 2, సో ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణలు అన్నింటినీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు దాంట్లో నిజమే లేదు. నేను ఒక్క రూపాయి కూడా అమరావతిని వాడుకొని సంపాదించలేదు. నాకు అంత అవసరం కూడా లేదు. అవసరమైతే నా డబ్బులే ఖర్చు పెట్టి అమరావతి ఉద్యమం నిజాయితీగా చేశాను. నెంబర్ 3, రైతులందరూ కూడా కలిసి అప్పుడు అమరావతిలో నందిగామ సురేష్ ఎమ్మెల్యేగా వస్తాడు అనేటువంటి ఇనీషియల్గా నందిగామ సురేష్ వస్తాడు అనేటువంటి ఒక ఊహలు కూడా నడిచినాయి. నందిగామ సురేష్ చాలా పవర్ఫుల్గా ఉంటాడు ఆ ఏరియాలో. రాజధానికి సంబంధించినటువంటి జేఏసీ రైతులందరూ వచ్చి నందిగామ సురేష్ అయితే ఈ ఏరియాలో వైఎస్ఆర్సీపీ నుంచి గెలవటం కష్టం, తెలుగుదేశం ఖచ్చితంగా నందిగామ సురేష్ని ఎదుర్కోవాలి అంటే జడా శ్రావణ్ కుమార్ మాత్రమే కరెక్ట్. తెనాలి శ్రావణ్ కుమారు కొంచెం అటు ఇటుగా ఉంటాడు. సో జడా శ్రావణ్ కుమార్కి అయితే అన్ని వర్గాల్లో మంచి పేరు ఉంది అని నన్ను అడిగారు వచ్చి, సార్ మీరు తాడికొండ నుంచి కంటెస్ట్ చేయండి అని. ఇది టీడీపీ పార్టీ అడిగారు, జేఏసీ అమరావతి జేఏసీ మెంబర్స్. నేను అన్నాను, అమ్మా నేను తాడికొండ నుంచి పోటీ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ నా పార్టీ నుంచే పోటీ చేస్తా, జేబీపీ పార్టీ నుంచే పోటీ చేస్తా. నేను ఏ పార్టీలో చేరను. నేను ఆల్రెడీ నా పార్టీ ఎస్టాబ్లిష్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అంటే కాదు సార్, మీలాంటి వాళ్ళు వస్తే తప్ప అక్కడ రేపు గెలవలేని పరిస్థితి. నందిగామ సురేష్ అంటే మేము తట్టుకోలేదు తెనాలి శ్రావణ్ కుమార్ అని. నేను నా పార్టీ నుంచే పోటీ చేస్తా, మీకు అటు ఇష్టమైతే ఓకే, మీరు నాకు మద్దతు ఇవ్వండి అన్న. వీళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా తెనాలి శ్రావణ్ కుమార్ అయితే కరెక్ట్ కాదు, ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, రైతుల దగ్గర ఇన్ఫర్మేషన్, ఇది కరెక్టా కాదా అది కూడా నాకు తెలియదు. మళ్ళీ అది కూడా నేను కన్ఫర్మ్ చేయలేను. మళ్ళీ ఇప్పుడు తెనాలి శ్రావణ్ కుమార్ ఫీల్ అయ్యి ఇంకొకరు ఫీల్ అయ్యాల్సినంత అవసరం లేదు. ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. వీళ్ళందరూ అమరావతి రైతులందరూ జేఏసీ వాళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడిని, సార్ జడా శ్రావణ్ కుమార్ని అమరావతి నుంచి పోటీ చేద్దాం, ఆయనకైతే మంచి పేరు ఉంది, రైతుల్లో అన్ని వర్గాల్లో పేరుంది అంటే జడా శ్రావణ్ కుమార్ని మీరు ఒప్పించండి తెలుగుదేశంలో చేరటానికి, నేను తెనాడికొండ టికెట్ ఇవ్వడానికైనా సిద్ధమే, అవసరమైతే తెనాలి శ్రావణ్ కుమార్ని వేరే కాన్స్టిట్యున్సీకి షిఫ్ట్ చేద్దాం, జడా శ్రావణ్ కుమార్ మీరు తెలుగుదేశం పార్టీలో చేరితే ఆయనకి టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని. ఈ కమ్యూనికేషన్ మళ్ళీ నాకు రీచ్ అయింది. తెలుగుదేశం పార్టీలో చేరి రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడానికి నేను సిద్ధంగా లేదు. నేను చేరాను. నేను పులి మీద స్వారీ లాగా అంబేద్కర్ జెండా పట్టుకొని చాలా దూరం వెళ్ళిపోయినా, నేను మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఇది ఒక అధ్యాయం. దీని తరువాత బాపట్ల ఎంపీగా పోటీ చేయండి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అని, పత్తిపాటి ఎమ్మెల్యేగా అయినా పోటీ చేయండి అని ఇన్ని ఆఫర్లు తెలుగుదేశం పార్టీ నుంచి వస్తే, యూ విల్ బి ద ఫస్ట్ మినిస్టర్ ఆఫ్టర్ నారా లోకేష్, మీరు అసెంబ్లీలో మీ వాయిస్ ఉండాలి అని తెలుగుదేశం పార్టీ నుంచి ఆఫర్ వస్తే
బ్లూ జెండా పట్టుకొని చాలా దూరం వెళ్ళానమ్మా, నా వల్ల కాదు, అవసరమైతే న్యాయవాదిగా గెలవకపోతే ఇలాగే ఉండిపోతాను తప్ప ఇంకో పార్టీలోకి చేరే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పినటువంటి వ్యక్తిని నేను. అలాంటిది తాడికొండ టికెట్ ఇవ్వలేదని ఆయన్ని విమర్శించాను, తాడికొండ టికెట్ ఇవ్వలేదని. నేను తెలుగుదేశం పార్టీతో చర్చలు జరిపినప్పుడు నేను అడిగింది, నేను తెలుగుదేశంలో చేరను, వైఎస్ఆర్సీపీలో చేరను, జనసేనలో చేరను, నా పార్టీ నాకుంది. మీరు రాష్ట్ర ప్రజల తరపున నా వాయిస్ అసెంబ్లీలో ఉండాలని భావిస్తారా? మా పార్టీకి కొన్ని సీట్లు ఇవ్వండి, అది కూడా మీరు ఇష్టపడితేనే. అలయన్సే తప్ప కలిసి పని చేస్తాను తప్ప కింద ఎప్పటికీ పని చెయ్యడు జడా శ్రావణ్ కుమార్ అని చాలా స్పష్టంగా చెప్పాను. సరే, రాజకీయ పరిస్థితులు అనుకుంటాం. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికి అల్టిమేట్గా ప్రజలతో కోసం పోరాటం చేసి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన మేము అసెంబ్లీలో ఉండాలనుకోవటంలో తప్పులేదు, అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించాలనుకోవటంలో తప్పులేదు కదా. అలాంటి సందర్భంలో రాజకీయ పార్టీలతో రకరకాల రాజకీయ పార్టీలతోటి సంప్రదింపులు జరుగుతాయి. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీ. ఇప్పుడు మేము రూపాయి పోగేసుకొని ఒక 25 కోట్లు ప్రజల కోసం ఖర్చు పెట్టినాము. మేము ఎలక్షన్లో నుంచుంటే మాకు ఎలక్షన్లో మీరు సీట్లు ఇచ్చి మాకు కొంత ఆర్థికంగా సపోర్ట్ చేస్తే మేము అసెంబ్లీలో ఉంటామనే ప్రపోజల్ వెళ్ళింది తప్ప కాన్స్టిట్యున్సీకి 5 కోట్లు, ఈ 150 కోట్లు, 200 కోట్లు అనేది అవాస్తవం. మేము ఖర్చు పెట్టిన డబ్బులు ప్రజల కోసం ఇంత ఖర్చు పెట్టాము. రేపొద్దున మీరు మాకు సీట్లు ఇచ్చేటప్పుడు కొంత ఆర్థికంగా కూడా సపోర్ట్ చేస్తే మేము రేపు అసెంబ్లీలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మీరు అంగీకరిస్తే మా పొత్తు మీతో ఉంది అనుకుంటే మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ కాబట్టి కొంత సపోర్ట్ చేయండి అని ఒక ప్రపోజలే తప్ప దీన్ని డిమాండ్ లేదు, ఇంకోటి లేదు. రేపొద్దున ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వాలని మార్చగలిగిన శక్తి మాకుంది అని భావించినప్పుడు వాళ్ళే వస్తారు. సో ఇది వాస్తవం తప్ప దీంట్లో జడా శ్రావణ్ కుమార్ టికెట్ ఇవ్వకపోతే రివర్స్ అయ్యాడు. జడా శ్రావణ్ కుమార్ ఒక టికెట్ కోసం రివర్స్ అయిపోయి ఒక టికెట్ కోసం కక్కుర్తి పడేటువంటి వ్యక్తే. పూర్తిగా వాస్తవాలు. సో ఇది జరిగిన వాస్తవం. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారో రాష్ట్ర ప్రజలు వాళ్ళకే వదిలేస్తున్నా. అంటే ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకి, ఎందుకంటే నేను ఆరోపణలకి క్లారిఫికేషన్ ఇచ్చినంత మాత్రం ఆరోపణలు ఆగితే నేను అనుకోవటంలా. ఎందుకంటే నేను కొంత క్లారిటీ వస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ ప్రభుత్వాలను నేను విమర్శిస్తున్నంత వరకు నా మీద ఆరోపణలు వస్తూనే ఉంటాయి. నేను ప్రభుత్వాలను ఏ రోజైతే విమర్శించడం మానేస్తానో అప్పుడు నన్ను వాళ్ళు విమర్శించడం మానేస్తారు. ఇప్పుడు జనసేన పార్టీని విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తీసుకున్నారు ప్యాకేజ్? నేను అదే సార్, జనసేన పార్టీ మిమ్మల్ని ప్యాకేజ్ సార్ అని చెప్పి అంటారు. మీరు ప్రెస్ మీట్ పెడితే మీ వీడియోస్ కింద ట్రోల్ పెడుతుంటా, మీరు చూసారా లేదు? ఇప్పుడు నాకు తెలిసి ఆ విషయాన్ని మీరు చాలా ఇదిగా స్పందించారు, ప్రెస్ మీట్ పెట్టుకొని స్పందించారు, షూ కూడా చూపించాను. అంటే నేను షూ చూపించింది పవన్ కళ్యాణ్ గారికి కాదు. పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా ఆయన మీద ఆరోపణలు చేస్తే చెప్పు చూపించి కొడతా, నా కొడకల్లారా, గొంతు కొరికి రక్తం తాగుతా, మిమ్మల్ని కాలు కింద వేసి తొక్కుతా నా కొడకలారని చెప్పు చూపించాడు. నేను అన్నాను, మీరు ఆ విధంగా చెప్పు చూపించారు, కొడతానని అన్నారు, నేను ఇలా షూ చూపిస్తే మీకు ఎలా ఉంటుంది అని ఒక మాట ఉదాహరణకు చెప్పాను తప్ప నేను కొడతాను తిడతానని కాదు. మీరు నా మీద ఆరోపణలు చేశారు, మీకు దగ్గర ఆధారం లేదు, నేను వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్న ఆధారం చూపిస్తండి, మీరు మాట్లాడండి. ఆధారం లేకుండా ఆరోపణలు చేసినప్పుడు నేను షూ చూపించడంలో తప్పులేదు కదా. సో ఇవన్నీ వాళ్ళకి నొప్పి తగిలినప్పుడు ఎదుటి వ్యక్తి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తారు. వాటన్నిటిని కూడా మనం పట్టించుకుంటే రాజకీయాలు చేయలేం. బట్ ఎనీవే, నాకుండే ఐడియాలజీ నాకుంది, నాకుండే బలం నాకుంది. ప్రజలు ఖచ్చితంగా రాబోయే కాలంలో మా పార్టీని విశ్వసిస్తారనే నమ్మకం నాకుంది. మేము ప్రజా సమస్యల పట్ల చాలా తీవ్రంగా స్పందిస్తున్నాం, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో మా పార్టీకి మాకు